కాంగ్రెస్ పార్టీని తన కుటుంబ సభ్యుల చేతికి అప్పగించాలనుకున్న శశికళకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ నియామకాన్ని ఈసీ తోసిపుచ్చింది. మరోవైపు మాజీ సీఎం పన్నీర్ సెల్వం స్వరం పెంచుతున్నారు. జయ మృతిపై సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 8న నిరాహార దీక్ష చేస్తున్నానని ప్రకటించారు. సాధారణంగా ఖైదీల జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ శశికళకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి నియామకం వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం చెలక్కించింది. శశికళ నియామకం గురించి వివరణ ఇచ్చే అధికారం ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్కు లేదని స్పష్టం చేసింది. 10వ తేదీలోపు శశికళ సంతకంతో వివరణ తమకు సమర్పించాలని ఆదేశించింది. ప్రభుత్వం శశికళ శిబిరం చేతిలో ఉన్న పార్టీ మాత్రం తమదేనని శశికళ నియామకం చెల్లదంటూ పన్నీర్ వర్గం ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై శశికళను కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ కోరగా ఆమె తరఫున అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గత నెల 28న ఎన్నికల కమిషన్ కు వివరణ ఇచ్చారు. పార్టీ నియమ నిబంధనల మేరకే శశికళ నియామకం జరిగినట్టు వివరించారు. అయితే ఆ వివరణను కేంద్ర ఎన్నికల కమిషన్ పరిగణించలేదు. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాలు రన్స్గా సాగుతున్నాయి. శశికళ నేతృత్వంలో ఓ శిబిరం, మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఆధ్వర్యంలో మరో శిబిరంగా, జయలలిత మేనకోడల దీప మరో శిబిరంగా పార్టీ కేడర్ చేరారు. వీటికి తోడు అమ్మ మృతిపై సీబీఐ దర్యాప్తు కోసం పన్నీర్ సెల్వం ఉద్యమ బాట పడుతున్నారు. పోయిస్ గార్డెన్లో ఉన్న సమస్యలు తనకు తెలుసునని, అందువల్లే జయలలిత మృతి తర్వాత సీఎం పగ్గాలు తీసుకునేందుకు నిరాకరించారన్నారు. తనపై తీవ్రమైన ఒత్తిడి రావటం వల్లే చివరకు సీఎం పదవి చేపట్టేందుకు అంగీకరించాల్సి వచ్చిందన్నారు. మొత్తం మీద తాజా రాజకీయ పరిణామాలు శశికళ వర్గాన్ని ఇరకాటంలో పెట్టేలా మారుతున్నాయి. ప్రస్తుతం పరస్పర అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళ 10వ తేదీలోపు ఈసీకి ఏం వివరణ ఇస్తారో అన్నది ఉత్కంఠగా మారింది.